వేసవిలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ ఐబీ ఆఫీసర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడిలో తెలంగాణలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ విభాగంలోని కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న మనీష్ రంజన్ మృతి చెందారు. ఇటీవల ఫ్యామిలీతో కాశ్మీర్ టూర్కు వెళ్లిన ఆయన్ను ముష్కరులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఐడీ చూసి మరి "నువ్వు ఐబీ ఆఫీసరువు కదూ, నిజం చెప్పు" అంటూ పాయింట్ బ్లాంక్లో కాల్చారని తెలుస్తోంది. అయితే చనిపోయిన ఆఫీసర్ ఆధార్ కార్డు చూసి హైదరాబాద్ వాసిగా నిర్ధారించారు. మృతుడు మనీష్ రంజన్ది బీహార్. భార్య, 2 పిల్లలతో ఎల్టీసీపై టూర్కు వెళ్లారు. కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే వారిని దూరంగా పరిగెత్తమని మనీష్ కోరినట్టు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్లోని ఐబీ ఆఫీసులో కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన అకాల మృతితో అతని నివాస ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి వల్ల విశాఖలో కూడా విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పెహల్గాంలో మిస్ అయిన విశాఖవాసి చంద్రమౌళిని ముష్కరులు అతి దారుణంగా కాల్చి చంపేశారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయిన చంద్రమౌళిని టెర్రరిస్టులు కాల్చి చంపేశారు. సహచర టూరిస్టులు ఈ విషయాన్ని ధృవీకరించారు. చంపొద్దని వేడుకున్నా మోదీకి చెప్పుకోండంటూ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు పెహల్గాం బయలుదేరి వెళ్లారు. ఉగ్రవాదుల చర్యలను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.